సో చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటారు, నేను దేశద్రోహి లాగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దేశద్రోహి కాన్సెప్ట్ కాదబ్బా. ఇక్కడ దేశద్రోహి కాన్సెప్ట్ కాదు, మన దేశం కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి బాధపడే కాన్సెప్ట్. చాలా మంది ఒప్పుకోరు. మనం ఏదో మన దేశానికి కించపరుస్తున్నట్టు మాట్లాడతారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు మీద నువ్వు చేసుకొని మాట్లాడితే నీకు అర్థమవుతుంది క్రిస్టల్ క్లియర్ గా. పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి అసలు కాన్సెప్ట్ ఏందబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్స్టర్ వస్తాడు, యంగ్స్టర్ వచ్చేసి బేసిక్ గా ఏం చేస్తారంటే వాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ వాడు బిల్ బోర్డ్స్ మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే వాడు గిల్టీ ఫీల్ అవుతుంది. చాలా మంది మెంటల్లీ చెప్తున్నారు, మెంటల్ ఒక టార్చర్ లాగా ఉంటుంది అనమాట. టార్చర్. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వినోద్, చైనా నుంచి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు చేసే వీడియోలో నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంది మనోభావాలతో దెబ్బతింటా ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఒకటి అర్థం చేసుకోండి అబ్బా, నేను ఎప్పుడు చెప్పినా కానీ మన దేశం కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటావాన్ని కాబట్టి అలా చెప్తాను అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే నేనేదో ఈ ఎదవ చైనాని ఎత్తిపడేస్తున్నా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అది తప్పురా బాబు అని ఇంత చెప్పినా కానీ చాలా మందికి అర్థం కాదు. ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర ఇట్లా ఉందిరా బాబు సిస్టమ్, మన దగ్గర కూడా ఇట్లా ఉంటే మనం కూడా వేరే దేశాలకి పట్టుకొని పోయే అవసరం ఉండదు, మన దేశంలో మనమే కంఫర్టబుల్గా బతికే వాళ్ళము అని చెప్పేసి. బేసిక్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో, ఏంటంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఒకటి చేస్తే ఆటోమేటిక్లీ జనాలకి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మన దగ్గర ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. మనం ఏంటంటే పావర్టీ అని మనం చెప్పి మాట్లాడుకుంటాము, డెవలపింగ్ ఎకానమీ అని మాట్లాడుకుంటాం, డెవలపింగ్ కంట్రీ అని చెప్పి మాట్లాడుకుంటాం. కానీ మనకున్న పొటెన్షియల్ కి మన గవర్నమెంట్ చేసే సపోర్ట్ కి ఎటువంటి లింక్ లేదబ్బా. అది కదబ్బా నేను చెప్పేది. నేను మనకి బేసిక్ గా ఏంటంటే యూత్ కి ఏం ఏమని మనం ఫీడ్ చేస్తున్నామంటే ఓన్లీ మీరు జాబ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళని చిన్నప్పటి నుంచి మెంటల్ గా మనం ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు బిజినెస్ కి చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. చాలా మంది బిజినెస్ పెట్టడము అది ఇదంటే ఏమనుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, లేకపోతే మన ఫోర్ ఫాదర్స్ కానీ మన జనరేషన్స్ కానీ బిజినెస్ చేస్తూ వస్తే వాళ్ళకే అడాప్ట్ అవుతుంది. నార్మల్ గా వచ్చే వాళ్ళకైతే అడాప్ట్ కాదని కొంతమంది అంటారు. కాదు భయ్యా, కొంతమంది డెవలప్ అయినారు కదా. అరే నేను చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అబ్బా, కొంతమంది పాయింట్ చేతుల మీద కౌంట్ చేసుకున్న ఫిగర్ కాదు నేను చెప్పేది. చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అనేది ఉండాలి. వాళ్ళ బేసిక్ కామన్ సెన్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. మన దగ్గర ప్రాక్టికల్ గా కాదు, అదైతే ఫ్యాక్ట్, అది ఒప్పుకోవాలి. కానీ చాలా మంది ఒప్పుకోరు. మనం ఏదో మన దేశానికి కించపరుస్తున్నట్టు మాట్లాడతారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు మీద నువ్వు చేసుకొని మాట్లాడితే నీకు అర్థమవుతుంది క్రిస్టల్ క్లియర్ గా అసలు ఏం చేయదు, అసలు ఏంది కథ అని చెప్పేసి. ఓకేనా? ఫస్ట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంది గవర్నమెంట్ ది. ఎప్పుడన్నా ఎవరన్నా యంగ్స్టర్ వచ్చి నేను పర్టికులర్ ఈ ఫ్యాక్టరీ పెడదామా అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు వాడు ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి, అసలు యాక్చువల్లీ వాడు ఏం కథ అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత వాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కానీ, వాడి సబ్సిడీస్ ఇవ్వడం కానీ, అట్లాంటివన్నీ చేస్తేనే కదా మనకు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఇండస్ట్రీస్ అనే ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. అది కదా మెయిన్ రీజన్. కానీ అట్లా చేయట్లేదు కదా, అది కదా మెయిన్ రీజన్ నేను చెప్పేది. అది చెప్తే ఎందుకు అట్లా బాగా నచ్చదు నాకు అర్థం కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు క్లియర్ గా. నేను చెప్పేది ఏంది ఇక్కడ క్లిస్టర్ క్లియర్ గా చూపిస్తున్నా. ఫస్ట్ మీరు స్టార్టింగ్ లో చూసి ఉంటారు పబ్లిక్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి. ఓకే, పబ్లిక్ బ్యాంక్ ఆఫ్ పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి అసలు కాన్సెప్ట్ ఏందబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్స్టర్ వస్తాడు, యంగ్స్టర్ వచ్చేసి బేసిక్ గా ఏం చేస్తారంటే వాడు ప్రాజెక్ట్ రిపోర్ట్ వాడు సబ్మిట్ చేస్తాడు. ఏమంటే ఈ ఫ్యాక్టరీ పెట్టుకుందాం అనుకుంటున్నా, మీ సపోర్ట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు అనమాట. దాని తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు వెరిఫై చేస్తారు, క్రెడిట్ హిస్టరీ చూస్తారు. ఇప్పుడు మనదే అలాగా ఏంటంటే బ్యాంక్ నుంచి లోన్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే వీళ్ళకుండా నరకం ఇక్కడ అంతా ఇంత కాదబ్బా. నేను దాని గురించి స్పెషల్ ఒక వీడియో చేస్తాను, మీరు యూ విల్ బి సర్ప్రైజ్ అనమాట. వాడు లైఫ్ మిజరబుల్ లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర వచ్చే కాలర్ ట్యూన్స్ ఉంటాయి కదా, కాలర్ ట్యూన్స్ కూడా వాళ్ళు డిఫాల్టర్ అని చెప్పి పెడతారు. ఇలా బిల్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట రోడ్ల పైన. నేను ఆ బిల్ బోర్డ్స్ గురించి ఒక వీడియో చేస్తాను, యూ విల్ బి సర్ప్రైజ్డ్. అది కూడా ఏంటంటే బిల్ బోర్డ్స్ పెట్టేసి వీడు డిఫాల్టర్ అని చెప్పి వాడు ఫోటో పెట్టి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. వాడి ఫోటో ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటే వీళ్ళ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఏ లెవెల్లో ఉందంటే వీడు ఎప్పుడన్నా ఇన్ కేసు ఒక్క ప్రావిన్స్ నుంచి వేరే ప్రావిన్స్ కి వెళ్ళినా కానీ వాడి ఫోటోని వాడి కెమెరా అంటే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, మీన్స్ ట్రాఫిక్ కెమెరా కానీ అవన్నీ రికగ్నైజ్ చేసేసి ఆటోమేటిక్ గా బిల్ బోర్డ్స్ మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఏంటంటే వాడు గిల్టీ ఫీల్ అవుతుంది. చాలా మంది మెంటల్లీ చెప్తున్నారు, మెంటల్ ఒక టార్చర్ లాగా ఉంటుంది అనమాట. టార్చర్ ఉండడం వల్ల ఏంటంటే వాడు డిఫాల్ట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బేసిక్ కామన్ సెన్స్. అది మన దగ్గర అట్లా కాదు కదా. మన దగ్గర అయితే డబ్బులు గట్టేయకుండా ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు ఈజీగా. గొప్ప వాళ్ళు మిడిల్ క్లాస్ ఫార్మర్స్ ని కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ని కానీ ఒక రేంజ్ లో టార్చర్ చేస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. అది కదా బేసిక్ కామన్ సెన్స్. ఓకేనా? మనమైతే ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ గా నేను చెప్పేది ఒకటబ్బా, సింపుల్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఫ్లైట్ ఎక్కడానికి కానీ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, ట్రైన్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, బస్సు బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, వాడు ఎక్కడ పబ్లిక్ మూవ్మెంట్ లో ఉండడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అది మెయిన్ రీజన్ ఇక్కడ. ఓకేనా? ఇంకోటి నెక్స్ట్
ఒకసారి వాడు లోన్ అప్రూవ్ అయిపోయిందండి. లోన్ అప్రూవ్ అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు, బేసిక్గా వాడికి పెట్టుకోవడానికి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ప్లేస్ వాడు చూపించాలి, దానికి రెంట్ వాళ్ళు పే చేస్తారు, సర్టన్ అమౌంట్ వరకు రెంట్ పే చేస్తారు. వాళ్ళకి జాబ్స్ అంటే మీన్స్ వాడు ఎంతమంది జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దానికి డిపెండ్ ఆన్ బట్టి వాడికి సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మిషనరీ కూడా సేమ్ టు సేమ్ మన దగ్గర ఉన్న కాన్సెప్ట్. ఏంటంటే మిషనరీకి కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట లోన్, అంటే డబ్బులు పే చేస్తారు. పే చేసిన తర్వాత వీడి రెస్పాన్సిబిలిటీ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీళ్ళ రా మెటీరియల్ వీళ్ళే ప్రొడక్షన్ చేస్తారు, ప్లస్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ప్యాకింగ్ మిషన్స్ అన్ని పర్చేస్ చేసుకుని బ్యాంక్ లోన్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్, వీళ్ళకి బాగా హ్యూజ్ మార్కెట్ ఉంది అనమాట. అంటే యాక్చువల్లీ వాడు ఏ ప్రోడక్ట్ అన్నా ఎటువంటి ప్రోడక్ట్ అన్నా సేల్ చేసుకోవడానికి హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. ఎట్లా వీళ్ళకి పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి అబ్బా. ప్రపంచంలో ఉన్న జనాలందరూ వచ్చి వీళ్ళ పర్చేస్ చేసుకోవడం. అంటే చైనాని ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని ఎందుకు అంటారంటే వీళ్ళకి ఇలా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్ల ఆటోమేటిక్లీ ఒక చిన్న ఇండస్ట్రీ పెడితే దానిపైన 10 మంది బతికేటోళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వాడికి రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఒకడు ఉంటాడు, దాని తర్వాత ప్రోడక్ట్ ఫిక్స్ అయిపోతుంది. అంటే ఒక రా మెటీరియల్తో ప్రోడక్ట్ తయారు చేస్తాడు ఇంకోటి ఉంటాడు, దాని తర్వాత ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వాడు ఉంటాడు, దాని తర్వాత దాని ప్యాకింగ్ చేసి అమ్మేవాడు ఒకడు ఉంటాడు, దాని తర్వాత సేలర్ ఉంటాడు, దాని తర్వాత హోల్సేలర్ ఉంటాడు. అట్లా ఉంటుంది అబ్బా వీళ్ళ కాన్సెప్ట్. మన దగ్గర కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ వస్తే చాలా మంచిదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ మన దేశాన్ని ఏదో కించపరిచి మాట్లాడుతున్నట్టు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే. కాబట్టి మనం ఆ జాబ్ మైండ్ సెట్ నుంచి బయటికి పడాలంటే మన గవర్నమెంట్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేయాలబ్బా. అదే కదా అబ్బా నేను చెప్పేది బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూస్తారు కదా ఈ మిషనరీ గిట్ అంతా ఏంటంటే ఆటోమేటిక్లీ ఒక్కసారి ఆ మిషనరీ ఆపరేట్ చేస్తా అదే మొత్తం ఆటోమేటిక్ మిషన్. ఆయన వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఎట్లా అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు చేస్తున్నారు కదా, పని చేస్తా ఉన్నారు కదా జనాలు, దానివల్ల డబ్బులు వస్తా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అడ్వాంటేజ్ ఒకటే ఒక డబ్బు ఉంటుంది అబ్బా. వీళ్ళు ఏంటంటే వేరే కంట్రీస్ కి బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ఓషన్ హబ్స్ కానీ వీళ్ళు చేసే షిప్పింగ్ కంపెనీస్ కానీ చాలా హ్యూజ్, ఎక్కడ చైనాతోనే లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఆ లెవెల్ కి డెవలప్మెంట్ చేసుకొని పెట్టుకున్నారు ఈ దరిద్రులు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు నేను అట్లా చెప్పిన అనుకో ఏమనుకుంటే నువ్వేంద్రాబాయ్ వాళ్ళ మీద బతుకుంటున్నావు వాళ్ళని అంటున్నావు అని చెప్పేసి అంటారు చాలా మంది. నేను ఏడిచేది ఒకటే మీరు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా బేసిక్ లాజిక్ ఏంటంటే గవర్నమెంట్ జనాల మీద పడి బతుకుతుంది మన దగ్గర. సింపుల్ కాన్సెప్ట్, ఓపెన్ హార్టెడ్ గా నేను చెప్తున్నా. గవర్నమెంట్ జనాల మీద ట్యాక్సులు విపరీతంగా వేసి వాళ్ళ మీద బతుకుతుందని చెప్పేసి నేను అంటాను. వీళ్ళ దగ్గర ఎట్లా అయిపోయిందంటే జనాలకి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ చూపించి ఇట్లా బతకండ్రా బాబు అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. దానివల్ల ఏమైతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ దాంతోపాటు వీళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు, జనాలు కూడా డెవలప్ అవుతా ఉన్నారు. మన దగ్గర ఎట్లుంటుంది అంటే కాన్సెప్ట్ సింగిల్ ప్రోడక్ట్ మీద ట్యాక్స్ అనేది ఉంటుంది. అంటే ఒక పీస్ తయారు చేస్తే దాని మీద ట్యాక్స్ అని ఉంటుంది. వీళ్ళ దగ్గర అట్లా కదా ఫ్రీ హబ్ జోన్స్ అని కొన్ని ఉంటాయి. ఇక్కడ ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంత్లీ ఇంత ట్యాక్స్ నాకు కట్టాలి, నువ్వు ఎంతనన్నా హ్యూజ్ ప్రొడక్షన్ చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇష్టం, అది నీ రెస్పాన్సిబిలిటీ, మాకు ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నావు, ఎన్ని అమ్ముతున్నావు, ఏం సంగతి మేము నేను ఎంక్వైరీ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంటంటే పర్ మంత్ మాకు ఇంత ట్యాక్స్ కట్టాలంటే ఓన్లీ ఒక కంపెనీ నువ్వు పెట్టుకున్నావు అంటే ఇంత ట్యాక్స్ కట్టు అని చెప్పేసి ఉంటుంది అంతే. మన దగ్గర యూనిట్ ట్యాక్స్ లాగా కాకుండా వీళ్ళ దగ్గర ఒక ట్యాక్స్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అది కదబ్బా నేను చెప్పేది. మన దగ్గర డెవలప్మెంట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ లాంటివి మనం కూడా డెవలప్ చేసుకుంటూ వస్తాం. అంటే పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా లాగా పీపుల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్ కి మోటివేట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తూ, సబ్సిడీస్ ఇస్తూ, ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇస్తూ చేస్తుంటే ఆటోమేటిక్ గా మన దేశం కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఈ పర్టికులర్ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే చిన్న ఫ్యాక్టరీస్ ఎట్లుంటాయి, ఎస్ఎంఎస్ మన దగ్గర అంట కదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని, సేమ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా ఇట్లానే ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే హ్యూజ్ గా ఉంటాయి అనమాట. మన దగ్గర ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తా ఉన్నాయి. సో అట్లా ఇంకా డెవలప్ అవ్వాలి. మన దగ్గర ముద్రా లోన్ అనే కాన్సెప్ట్ ఉంది. అవి టోటల్లీ చెప్తున్నా కదా ప్రాక్టికల్లీ చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఏదైనా బ్యాంక్ అప్రోచ్ అయినా ఏం చేసినా కానీ మనకి లోన్స్ రావడం అయితే అంత ఈజీ కాదు మన దగ్గర టాస్క్. అది మాత్రం ప్రాక్టికల్ గా అయితే నేనైతే ఫేస్ చేసిన కాబట్టి నేను చెప్తా ఉన్నమాట. సో చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటారు, నేను దేశద్రోహి లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేశద్రోహి కాన్సెప్ట్ కాదబ్బా. ఇక్కడ దేశద్రోహి కాన్సెప్ట్ కాదు, మన దేశం కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి బాధపడే కాన్సెప్ట్. అది మీరు కొంచెమన్నా ఆలోచించాలని చెప్పి నేనైతే కోరుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో ఎంత మటుకు మీకు ఏమనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ కేస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చినట్టే డెఫినెట్లీ మన కామెంట్ లో మాత్రం ఫర్ షూర్ గా పోస్ట్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు గనక నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే అండి, బై బై, హావ్ ఎ నైస్ డే, జై హింద్.